అమరావతి విషయంలో అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, 3 ఏళ్ల అమరావతిని ఒక షేప్ కు తీసుకొస్తున్నామని తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ముమ్మరంగా చర్చించారు. గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం, అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థల్ని తిరిగి గాడిన పెట్టామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే మంత్రులు అదేవిధంగా కార్యదర్శులకైతే సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే శాఖలో ఉన్న అధికారులు ఉన్నారో అందరూ కూడా ఏదైతే జిల్లా అధికారులు, కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు కూడా ఈ సమీక్ష సమావేశానికి అయితే వర్చువల్గా హాజరయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు ఉన్న అన్ని శాఖల పైన అధికారుల పనితీరు, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామంటూ సీఎం చంద్రబాబు అధికారులకైతే ఒక దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఇప్పుడు చూసుకున్న అన్ని శాఖల పైన కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అన్ని శాఖల పైన రివ్యూ చేస్తూ ఒక పక్క అధికారులని మరింతగా వాళ్ళనైతే ఒక దృష్టి అంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పని అయితే ఒక సూచనలు ఇస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖలో కూడా పలు కీలక మార్పులను అయితే శ్రీకారం చుట్టాలి. దానికి మరింత అభివృద్ధి చేసే దిశగా, అదేవిధంగా వాటికి కావలసిన వ్యవసాయ శాఖలో ఏవైతే వచ్చిన ఉత్పత్తులు ఉన్నాయో వీటన్నిటినీ కూడా దేశవ్యాప్తంగా బ్రాండ్ వినియోగించుకుంటూ ఆ మార్కెటింగ్ విధానాన్ని కూడా కొంత పెంపొందించుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖ ఏదైతే ఉందో, పర్యావరణ శాఖ ఏదైతే ఉందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గ్రీన్ వాల్ ఏదైతే ఉందో గ్రీన్ వాల్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. దీంతో పాటు ఏదైతే విదేశీ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మరింత గ్రీన్ వాల్ని అభివృద్ధి చేసేందుకు వినియోగించాలి అని చెప్పని కూడా సూచించారు. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతంలో కోతకు గురి అవుతున్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతూ వాటికి ఏర్పాటు చేసిన వాటన్నిటినీ కూడా అభినందించారు సీఎం చంద్రబాబు. అయితే దీంతో పాటు ఏదైతే ఇంకా రీమైనింగ్ వివిధ శాఖలు, ఎక్సైజ్ శాఖతో పాటు అదేవిధంగా ఏదైతే విద్యాశాఖలో కూడా సమూహమైన మార్పులు, ఈ రాబోయే అసెంబ్లీ సెషన్స్లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగబోతున్నాయనే దానిపైన కూడా వారికి వివరించేలాగా కొంత అధికారులు తగిన చర్యలు చేపట్టాలి. అక్కడ జరుగుతున్న ఏవైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో వాటిని కూడా వీక్షించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించాలి అని చెప్పని ఈ చంద్రబాబు అధికారులకు సూచించారు. దీంతో పాటు విద్యాశాఖతో పాటు ఏదైతే ఉందో పవర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనిపైన కూడా పెద్ద ఎత్తున సమీక్ష చేపట్టారు. ఇప్పుడు ఏదైతే డిస్కమ్ సంస్థలకు గత ప్రభుత్వం ఏదైతే అపనంగా ఏదైతే నిధులను కేటాయించి వాటన్నిటినీ కూడా అవకతవకలు జరిగాయో వాటన్నిటిపైన కూడా వాటి ఉత్త పుణ్యానికి ఏదైతే ఉన్నాయో అధిక వడ్డీలు కట్టాల్సి వస్తుంది గత ప్రభుత్వం తప్పిదాల వల్లే అని చెప్పని అధికారులకైతే సూచించారు. దీంతో పాటు ఏదైతే ఇప్పుడు రాబోయే టారిఫ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా తగ్గించినది ఏదైతే ఉందో అదంతా కూడా ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వారికి కొంత బెనిఫిట్ అయ్యేలాగా ఏ విధంగా బెనిఫిట్ అవుతుందనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు అయితే ఆరా తీశారు. అయితే దీంట్లో ఎంత మేర తగ్గింది అనే దానిపైన కూడా కొంత వివరణ తీసుకున్నారు. దీంతో పాటు ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉందో ఎక్సైజ్ శాఖలో కూడా ఆదాయం ఏ మేర ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, దానికి ఖర్చు ఏ మేర ఉండబోతుంది అనే దానిపైన కూడా కొంత ఆరా తీస్తూ వీటన్నిటినీ కూడా అన్ని శాఖల పైన, పోలీస్ శాఖలో ప్రధానంగా చూసుకున్నట్టయితే లాండ్ ఆర్డర్ ఇష్యూలో మాత్రం జిల్లా ఎస్పీలకు అదేవిధంగా కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు మాత్రం ఎప్పటికప్పుడు
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను మాత్రం పరిశీలించాలి అని చెప్పని స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్ని హాస్టల్స్ అన్నిటినీ కూడా ఏదైతే బీసీ వెల్ఫేర్ అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా వీటన్నిటిని పరిశీలించాలి అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే ఒక దిశానిర్దేశం చేశారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా సరే ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా సరే ఫుడ్ విషయంలో కానీ ఇంకా వేరే ఇతరత్ర అంశాల పట్ల కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అయితే అధికారులకి జిల్లా స్థాయి అధికారులకు ఉండాలి. దీంతో పాటు ల్యాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో ల్యాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఉపేక్షించొద్దు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా సరే జిల్లా ఎస్పీలు మాత్రం తగిన దానికి కావలసిన ఏదైతే ఉందో ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎలాంటి ఉపేక్షించొద్దు, ఎలాంటి విషయాలకు తావివ్వద్దు, సీరియస్గా కఠినంగా ఉండాలి అని చెప్పనైతే వారికి సూచించారు. దీంతోపాటు ఓవరాల్ అంశాలన్నిటినీ కూడా అన్ని శాఖల పైన సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తూనే ఉన్నారు. ఇంకా 6 గంటల వరకు ఈ రివ్యూ జరగబోతుంది. సింధు, శ్రీహరి, ఆయన 19 నెలల పాలనలో కొన్ని వ్యవస్థల్ని అంటే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థల్ని గాడిన పెట్టామని చెప్పుకొచ్చారు. ప్రధానంగా మాట్లాడుకోవాల్స్తే ఏ వ్యవస్థల గురించి చెప్పుకోవాలి? ఖచ్చితంగా అయితే గత పాలనలో ఏవైతే ఉన్నాయో ల్యాండ్ ఆర్డర్ అదేవిధంగా ఏదైతే విద్యుత్ శాఖ పవర్ వినియోగంలో పవర్ కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఉత్తి పుణ్యానికి వడ్డీలు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం, ఇది మాత్రం గత పాలకుల పాపమే అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏదైతే విద్యుత్ కొనుగోలు వ్యవహారం ఉందో విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గత పాలకులు చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన బయటికి తీయాలి. వాటన్నిటిని తీసిన తరువాత వాటిపైన తగిన చర్యలు కూడా చేపడతామని చెప్పని ఇప్పటికే ఆయన అయితే స్పష్టం చేశారు. దీంతో పాటు ల్యాండ్ ఆర్డర్ విషయంలో గతంలో చూసుకున్నట్లయితే 22A కింద ల్యాండ్ ఏదైతే ఉందో జగన్ ఏదైతే హెలికాప్టర్ వాడుకుంటున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ఆ ల్యాండ్ ఓనర్ని కూడా కొంత బెదిరించి ఆ ల్యాండ్ని 22Aలో పెట్టించి దానిని ఈ జగన్ ఒక సీఎం హోదాలో ఉండి తను వాడుకోవటం పట్ల సీఎం చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు మాత్రం ఒక దిశానిర్దేశం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గనక ఉన్నట్లయితే వాటిని వెంటనే త్వరితగతిన పరిష్కరించి ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలి. ఆ 22Aలో పెట్టిన ల్యాండ్ను కూడా ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి న్యాయపరంగా అతనికి రావాల్సింది ఏదైతే ఉందో అదన్నిటిని కూడా త్వరగా పరిశీలించాలని చెప్పని మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు జిల్లా కలెక్టర్ కూడా కొన్ని ఆదేశాలు అయితే ఇచ్చారు. దానిపైన వెంటనే పరిశీలిస్తామని చెప్పని అధికారులు కూడా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పని హామీ ఇచ్చారు. దాంతోపాటు ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటన్నిటిపైన కూడా ఎంక్వైరీకి అయితే రానున్న రోజుల్లో మరింతగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది అనేదైతే ఈ సమీక్ష ద్వారా అయితే మనకి అర్థమవుతుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.